అయితే మీరు చెప్పినట్లు సాయి చంద్ గారు ఉన్నప్పుడు రజని ఒక గృహిణి. అవును. పిల్లల్ని, హస్బెండ్‌ని, ఫ్యామిలీని చూసుకుంటున్న గృహిణి. ప్రత్యక్షంగా రాజకీయాల్లో ఎటువంటి అనుభవం లేని ఒక గృహిణి వన్ ఆఫ్ ద సడెన్‌గా ఒకరోజు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాల్సి వచ్చింది. వచ్చిన తర్వాత బేసిక్‌గా ఎంతో అనుభవం ఉన్న వాళ్ళకి కొన్ని సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి అవును. రాజకీయాలలో. అవును. చాలా టఫ్ జాబ్ అది. అందులోనూ అవును. లేడీస్‌కి ఇంకా చాలా టఫ్ జాబ్. మీకు అలాంటి సవాళ్లేమైనా ఎదురయ్యాయా? ఆహ్, రాజకీయాల్లో అంటే మనము వేరే ఫీల్డ్‌లలో వేరండి. అవును. రాజకీయాలు చాలా భిన్నంగా ఉంటాయి. హ్మ్. మనము పుస్తకాల్లో చదువుకున్నట్టు, లేదు పొలిటికల్ సైన్స్ చేస్తే తెలుసుకున్నట్టు, అంటే హ్మ్. నేను కామన్‌గా దాన్ని మెన్షన్ చేస్తూ చెప్తున్నాను గానీ, హ్మ్. ఒక సబ్జెక్ట్ తెలుసుకున్నట్టు, ఒక పుస్తకాల్లో చదివినట్టు ప్రాక్టికల్‌లో జీవితాలే ఉండవు. హ్మ్. అటువంటి రాజకీయాల్లో గూడా నువ్వు దాని గురించి ఎంతన్నా తెలుసుకో, ప్రాక్టికల్‌కెళ్ళేసరికి వేరే రకంగా ఉంటది. హ్మ్. ప్రజలలోకెళ్ళడం గావచ్చు, ప్రజలలోకెళ్ళి రాజకీయం చేసే క్రమంలో హ్మ్. వేరే రకంగా ఉంటది. హ్మ్. అయితే మీరేమైనా ఎదుర్కొన్నారా అంటే, ఒక్కసారి మనకంటూ అన్ని విషయాలు చూసుకునే పర్సన్ కావచ్చు. హ్మ్. మనల్ని బాధ్యతగా చూసుకునే ఒక పర్సను మన లైఫ్‌లో లేకుండా అయిన మరుక్షణం నుంచే చాలా ఎదుర్కొంటాం. హ్మ్. హ్మ్. నేనే కాదు, అవును. ఒక మహిళ. అవును. తర్వాత సరే నేను భిన్నంగా రాజకీయంగా అడుగులు వేశాను. అంటే నన్ను అడుగులు వేయించారు. హ్మ్. నిజం హ్మ్. చెప్పాలంటే ధైర్యం అవును. ఇచ్చి అడుగులు హ్మ్. వేయించారు. హ్మ్. భిన్నంగా రాజకీయాల వైపు అడుగు వేశాను. అప్పుడు నాకెంత ధైర్యం ఇచ్చారో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ప్రతి హ్మ్. సంఘటన హ్మ్. అందరూ హ్మ్. చూసిందే. సహకారం సాయి చేసిన చంద్ గారి అభిమానులు కావచ్చు, చు ఇటు అందరూ. బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఒక్కరని ప్రతి ఒక్కళ్ళు. చెప్పట్లేదు. ఈవెన్ మీడియా అవును. మిత్రులు కావచ్చు. హ్మ్. ప్రతి ఒక్కరు నాకు ధైర్యం ఇచ్చి బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతను గూడా నేను ఏదో రకంగా నిర్వర్తించాలనే ధైర్యాన్ని గూడా ఇచ్చిన వాళ్ళున్నారు. హ్మ్. హ్మ్. ఏ రోజైతే మనం బాధ్యతల్లో కూర్చుంటామో ఆ రోజు నుంచే సవాళ్ళను ఎదుర్కొంటాం. హ్మ్. హ్మ్. ఇది ఎదుర్కొన్నాము, అది ఎదుర్కొన్నాము అని చెప్తే ఇప్పుడు మనం చిన్నగా అయిపోతాం. అవును. కానీ ఎవ్వరైనప్పటికీ ఏ రోజైతే మనం ఒక ఛాలెంజ్‌ని తీసుకొని బాధ్యతల్లో కూర్చున్నామో హ్మ్. అప్పుడు రాజకీయాల్లోకి మనం ఎంటర్ అయినట్టే. హ్మ్. ఆ హ్మ్. రోజు నుంచే మనం అనేక సవాళ్ళను ఎదుర్కొంటుంటాం. హ్మ్. హ్మ్. నేను ఆ సవాళ్ళను ఎదుర్కోవడం కూడా కామన్‌గా ఉండి ఎదుర్కోవడం వేరు. మనమే బాధల్లో ఉండి ఎదుర్కోవడం వేరు. అవును. అవును. నేనే బయటికి రాలేని పరిస్థితుల్లో అవును. ఉండి హ్మ్. అనేకమైన విమర్శలు ఎదుర్కొంటూ కూడా నేను ఆ సవాళ్ళను ఎదుర్కొన్నాను. హ్మ్. హ్మ్. ఎదుర్కొంటూనే జర్నీ చేశాను. అవును. నిజం. అవి ఉంటాయి. హ్మ్. రాజకీయాల్లో ఎవ్వరికైనా ఉంటాయి. హ్మ్. నాకని కాదు, లేదు, ఒక సంఘటన, ఒక జాలి అనో, ఇంకోటనో ఉండవు. రాజకీయాల్లో అదైన కోణంలో ఎవరైనా పని చేయాల్సిందే. హ్మ్. హ్మ్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చిన తర్వాత ఈ చైర్మన్స్ పదవులన్నిటిని కూడా తొలగించేశారు. ప్రెజెంట్ రజనీ గారు ఏం చేస్తున్నారు? యాక్చువల్‌గా తొలగించి కూడా ఎక్కువ సమయం ఏం కాలేదు. కాలేదు. హ్మ్. ఆలోపు నాకు తెలిసిన వాళ్ళు సాయి మీద అంటే ఆ తదనంతరం నేను వెళ్ళడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులు గూడా అందరిని కలవడం జరిగింది. కేసీఆర్ గారు ఒక చిన్న జారిపడే సందర్భంలో హాస్పిటల్‌లో ఉన్నప్పుడు కూడా వెళ్లి కలవడం జరిగింది. హ్మ్. నాకు సంబంధించిన వరకు సాయికి ఉన్న సర్కిల్ గావచ్చు, మాకున్న సర్కిల్ గావచ్చు, రాజకీయంగా తెలిసిన వాళ్ళు గావచ్చు, మిగతా శ్రేయోభిలాషులు గావచ్చు, మిత్రులు గావచ్చు, ఇలా అయ్యింది అని ఫీల్ అయ్యే వాళ్ళు గావచ్చు, అందరు రావడం, హ్మ్. కలవడం, నెక్స్ట్ ఏంటి అనే విషయాల గురించి చర్చించడం ఇలా హ్మ్. జరుగుతుంది.